హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫ్యామిలీ. నేను ఇవాళ స్వీట్ పొటాటోతో చపాతీ చేస్తున్నానండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ స్వీట్ పొటాటో, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, కారం, పసుపు, కొత్తిమీర, గోధుమ పిండి. ఇప్పుడు ముందుగా స్వీట్ పొటాటోస్కి స్కిన్ పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని సాల్ట్, స్వీట్ పొటాటోస్ అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఒక 4 విజిల్స్ వరకు మనం విజిల్స్ తెప్పించుకోవాలండి. చూడండి, ఇక్కడ మన స్వీట్ పొటాటోస్ బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక స్మాషర్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలండి, మెత్తగా పేస్ట్ లాగా. ఇప్పుడు దానిలో పీచు పదార్థం అనేది ఉంటుంది కదండి, అది చపాతీ చేసినప్పుడు రాకుండా నేను అదొక స్ట్రైనర్లోకి తీసుకొని కిందకి గుజ్జంతా వడకట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఆ గుజ్జుని స్ట్రెయిన్ చేసేసుకున్నాం కదండి. చూడండి, మనకి వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు దానిలో కొత్తిమీర, కొంచెం సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి చపాతీ పిండి, అది కూడా యాడ్ చేసుకొని డోలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా రావాలండి మనకి డో అనేది. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే మరింత సాఫ్ట్గా వస్తుంది. నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. మనం డో కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి పక్కన ఉంచుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తాను మన డో ఎంత సాఫ్ట్గా కలుపుకున్నానో. నేను ఈ విధంగా కలుపుకొని రెస్ట్ అవ్వనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మన డో అనేది చూడండి ఎలా ఉన్నదో. ఇప్పుడు మనం దాన్ని చిన్న చిన్న బాల్స్లా పార్టిషన్స్ చేసుకొని చపాతీ పీట మీద మనం చపాతీలాగా రౌండ్ షేప్లో చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చేసాను ఒకటి. ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి చపాతీ ప్యాన్ పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత చూడండి, నేను చపాతీ వేసాను అండ్ దీని మీద కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే పిల్లలకి బలం కదండి నెయ్యి అనేది, అందుకు యాడ్ చేసుకున్నాను. అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి కాలేక. చూడండి, 2 వైపులా పచ్చిదనం పోయే వరకు కాల్చుకోవాలి. 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. మరీ బ్లాక్గా కాల్చేసుకోకండి, బాగోదు. కొంచెం గోల్డెన్ బ్రౌన్గా కాల్చుకోవాలి, మరీ ఎక్కువ కాల్చకండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. చూడండి, మన చపాతీ రెడీ అయిపోయింది. చూడండి ఎలా కాల్చానో నేను. ఇది నేను కాలుస్తున్నప్పుడే మా పాప కూడా పక్క నుంచి నాకు కావాలి అని అడుగుతుందండి. వెంటనే తనకి ఇచ్చేసాను. హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని తిన్నది. ఇంకోటి కావాలి అని కూడా అడుగుతుందండి. ఇదిగోండి, మన స్వీట్ పొటాటోస్తో చపాతీస్ రెడీ అయిపోయాయి కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.